హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్య యూనిక్. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ ఆలు పూరి ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా లేదా మార్నింగ్ టిఫిన్గా కూడా ఇలా ఆలుతో పూరి చేసి పెట్టండి. ఎలాంటి కర్రీ అవసరం లేకుండా పిల్లలు ఊరికే తినేస్తారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఆలుగడ్డల్ని తీసుకొని అయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసి ఆలుగడ్డ మొత్తాన్ని అయితే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారము, నెక్స్ట్ జీలకర్ర కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఆలుని పిండి అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా, పూరి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. పిండిని మంచిగా అదిమి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే పిండి అయితే మంచిగా నానిపోయి మనకి పూరీలు కూడా మంచిగా పొంగుతాయి. ఇందులో అయితే కొత్తిమీర యాడ్ చేశాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. 15 మినిట్స్ తర్వాత చూడండి పిండి అయితే నానిపోయింది. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనకి పూరీకి ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే నేను చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పూరీలు తలవడానికి ఒక మందపాటి ప్లేట్ని అయితే తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేశాను. పిండి తీసుకోవడం వల్ల ఆయిల్లో పిండి పడి ఆయిల్ అంతా బ్లాక్ అవుతుంది. అందుకే నేను ఎప్పుడు పూరీలు ఆయిల్ పెట్టి చేస్తాను. ఇలా పిండిని పెట్టి పూరీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పూరీని తీసి పక్కన ప్లేట్లో కానీ లేకపోతే ఏదైనా క్లాత్లో కానీ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాగే అన్ని పూరీలని ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ని బాగా వేడవనివ్వాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. నెక్స్ట్ ఒక పూరీ తీసి అందులో వేసాను. చూడండి, పూరీలు అయితే ఎంత బాగా పొంగాయో చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆలు పూరి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో మీకు కామెంట్ చేయండి. ఇక్కడ పూరి అయితే కాలింది, తీసి మళ్ళీ ఇంకొకటి వేస్తున్నా. ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొక పూరి తీసి ఇందులోకి వేస్తున్నాను. చూడండి, పూరీలు అయితే ఎంత బాగా పొంగాయో. చూస్తూనే నోరు ఊరుతుంది కదా పూరీలను చూస్తూనే. మీకు కూడా మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో మాకు కామెంట్ చేయండి, అవి చేస్తాము. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని పూరీలని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్క పూరి కూడా పొంగకుండా లేదు, చూసారా? ఇలా అన్ని పూరీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆలు కాంబినేషన్తో పూరి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇక్కడ పూరీలు అన్నీ అయితే చేయడం అయిపోయాయి. ఎంత బాగా పొంగాయో. పూరీలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఒకటి చించి చూపిస్తున్నాను చూడండి, లోపల వరకు కూడా ఎంత బాగా కాలిందో. పిండిగా లేకుండా సాఫ్ట్గా. చూడండి ఎలా మంచిగా పొంగాయో. మీకు కూడా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.